ట్రంప్కి వణుకితే వణికిస్తాడు. భయపడేవాడిని భయపెట్టడం అమెరికాకి చేతొచ్చు. పోరా అంటే రష్యాలాగా బతుకుతాం, ఇరాన్ లాగా బతుకుతాం, చైనా లాగా బతుకుతాం, వియత్నాం లాగా బతుకుతాం, క్యూబా లాగా బతుకుతాం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనం తెగించాలి. లేకపోతే కనుక వాడు పెత్తనం చేసేస్తాడు. సార్వభౌమాధికార దేశాన్ని తన చెప్పు చేతలో నడిపించుకోవాలనుకుంటాడు. ఓ పాకిస్తాన్లోనో ఒక బంగ్లాదేశ్ లాగానో మనల్ని బతికించాలనుకుంటాడు. మనం అట్లాంటిది బతికేటటువంటి ఉద్దేశంలో లేము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చైనా మీద ఆంక్షలు పెట్టాడు. తర్వాత బ్యాటరీల మీద తీసేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మీద తీసేస్తున్నాం, ఎలక్ట్రికల్స్ మీద తీసేస్తున్నాం. వాడికి అవసరం అక్కడ అమెరికాలో లేవు కాబట్టి, చైనా నుంచి కావాలి కాబట్టి అవి తగ్గించుకుంటాడు. అట్టగే మన దేశం మీదనైనా సరే వాళ్ళకి అవసరమైనవి, వాళ్ళకి భారం అవుతున్నాయి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేది వాళ్ళ దగ్గర లేనివి సచ్చినట్టు మన దగ్గర కొంటాడు. కాబట్టి భయపడ్డామా భయపెడతాడు. కానిచ్చుకోండి అన్నప్పుడు భయం లేదు. అందుకే జయశంకర్ దగ్గర నుంచి, నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి ఎవ్వరూ కూడా భయం లేనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు.